హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇవాళ బ్యాచిలర్ స్టైల్లో ములక్కాడ మిల్ మేకర్ కర్రీ చేద్దాం రండి. మనం దీనికోసం అని చెప్పేసి 1 కప్పు మిల్ మేకర్ని 2 కప్పుల నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకుంటాం హాఫ్ అన్ అవర్కి ముందే. 2 ములక్కాళ్ళు, 2 మీడియం సైజ్ టొమాటోలు, 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ములక్కాడ మాత్రం మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను ఇందులో కొత్తిమీర వేస్తున్నాను కాబట్టి కొత్తిమీర కూడా తీసి పెట్టుకున్నాను. కరివేపాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోండి. మసాలా ప్రిపరేషన్కి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అలానే హాఫ్ స్పూన్ మీకు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి మసాలా పేస్ట్ లాగా వాటర్లా కలిపేసుకొని పెట్టేసుకోండి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది మనకు అంతే. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత 4 స్పూన్ల నూనె పోసుకొని బాగా కాగనివ్వండి. కాగిన తర్వాత ఇందులో మనం చిన్నగా కోసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దోరగా వేపండి. వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేసి బాగా కలిపి దోరగా వేయించుకోండి. అంతా వేగి పచ్చివాసన పోయాక టమాటా వేసేసుకోండి. వేసుకున్న బాగా నూనె వదులుతున్నప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసి బాగా రంగు మారేలా వేపుకొని మగ్గనివ్వండి. అది మగ్గిన తర్వాత మనం ఏదైతే ములక్కాడ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో నీళ్ళలో కడిగేసి ఒకసారి అవి తీసి ఇందులో వేసేసుకోండి. అవి ఒక్కసారి కలిపేసి మన మిల్ మేకర్ కూడా నీళ్లు పిసికేసి దీంట్లో వేసేసేయండి. వేసిన తర్వాత మొత్తం మసాలా పట్టేలా కలపండి. తర్వాత దీంట్లో ఈ మిశ్రమం అంతా నిండేలాగా నీళ్లు పోసుకోండి. అంతే, సరిపోతాయి. కుక్కర్ కాబట్టి మూత పెట్టేసి దీన్ని మీరు 2 విజిల్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఓకేనా? వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాయిల్ చేసుకొని కొత్తిమీర వేసి లాస్ట్లో మనం స్టవ్ ఆపేయచ్చు. అంతే, మనకి ఏ డిష్లో కన్నా తీసేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుందండి. మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.